ఓం గణేశ శారదా గురుభ్యో నమః. నేటి పంచాంగం శీర్షికలో 2025 సంవత్సరము అక్టోబర్ నెల 18వ తారీఖు శనివారం అండి. తెలుగు సంప్రదాయంలో చెబితే స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వాసనామ సంవత్సరము దక్షిణాయనము శరదృతువు ఆశ్వయుజమాసం కృష్ణపక్షం ద్వాదశి మధ్యాహ్నం 3:05 వరకు ఉంది. త్రయోదశి వస్తుంది. పుబ్బా నక్షత్రం సాయంత్రము 5:16 వరకు ఉంటుంది. వర్జం రాత్రి 12:50 నుంచి 3:31 వరకు ఉందండి. శనివారం అవటం వల్ల దుర్ముహూర్తం ఉదయం 6 గంటల నుంచి 7:30 వరకు ఉంటుంది. ఏదైనా బయటికి బయలుదేరేప్పుడు ప్రయాణాలు కానీ వాటికి కానీ దుర్ముహూర్తాన్ని వర్జాన్ని మినహాయించుకోవటం మంచిదండి. ఆ తర్వాత ఏంటంటే ద్వాదశి తర్వాత సాయంత్రం త్రయోదశి వచ్చింది కాబట్టి మధ్యాహ్నం నుంచి సాయంకాలం నుంచి మనకు ఏదైనా పనులు చేసుకోవడానికి కూడా మంచిదని చెప్పి మనం అలాగే తారాబలం అది చూసుకొని చేసుకోవచ్చు. శనివారం వెంకటేశ్వర స్వామికి అటు ఆంజనేయ స్వామికి కూడా ఇద్దరికీ ప్రీతికరమైనటువంటి రోజు. ఆ ఇద్దరు దేవతల్ని పూజించడం వలన శనిగ్రహం కొంచెం అతని యొక్క ఉధృతి శాంతించి మన జాతకంలో ఏదైనా కనుక ఉన్నట్లయితే తప్పకుండా ఆ లోపాలు సరయ్యి మనకు అనుకూలమైనటువంటి పరిస్థితి మనకు కనిపించేటువంటి అవకాశం కూడా మనకి ఉంటుందండి. తర్వాత ఇంకోటి ఏంటంటేనండి, ఈరోజు మనకు 18వ తారీఖు మనకు ధన్వంతరి జయంతి అండి. ధన్వంతరి జయంతి అంటే ఏంటంటే ఇప్పుడు ఇవాళ మనం చూడండి ఏదో డాక్టర్స్ డే అని అలా చేసుకుంటున్నామే. ఆ విధంగా పూర్వం వైద్యులు అంటే ఆయుర్వేద వైద్యులు వాళ్ళు కూడా ఇది ధన్వంతరి జయంతి అని చెప్పేసి చేసుకుంటారు, ఆరాధిస్తారు. ఆ పూర్వకాలం మన ప్రాచీన పద్ధతిలో వైద్యులకు ధన్వంతరి అనేవాడు ఆయన ఒక మూలదేవత అండి. ఆయనకి వలన ఈ వైద్య శాస్త్రం వృద్ధి చెందిందని దేవతల వైద్యుడని చెప్పుకుంటారు. మనకు పాల సముద్రం మధించినప్పుడు ఈ కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి, చంద్రుడు మొదలైన వాటితో పాటు ధన్వంతరి కూడా చివరిగా ఆయన అమృత కలశాన్ని పట్టుకొని మనకు ఆ పాల సముద్రంలోంచి వచ్చాడని, ఆ తర్వాత ఆయన దేవవైద్యుడిగా ఆయన పేరు పొందాడని కూడా మనకు పురాణాల్లో వాటిల్లో చెప్తుంటారు. అందువలన ఇదొక ఇవాళ ఉన్నటువంటి విశేషం అండి. అందువల్ల ఏంటంటే శనివారం కాబట్టి వీలైతే శివాలయాలకు వెళ్ళినప్పుడు నవగ్రహ మండపాలకి ప్రదర్శనం చేసుకోవటం. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతవే నమః అని శ్లోకం చదువుకోవటం మంచిది. స్వస్తి.